నమస్తే అండి. చాలామంది ఇంట్లోని నాకు ఇది ఇష్టం ఉండదు, నాకు వంకాయ కూర ఇష్టం ఉండదు, పప్పుచారు ఇష్టం ఉండదు అంటారు. ఇష్టం ఉన్నవే తింటారు. కానీ అలా ఎప్పుడూ అనుకోకూడదు. కానీ ఏదో ఒక రోజు తనకి ఇష్టమైనది వంకాయ కూర, పప్పుచారు ఇంట్లోనే ఉంటుంది. బాగా ఆకలేసేస్తుంది. కానీ అక్కడ తనకి ఇష్టమైనది వంకాయ కూరే ఉంటుంది. కానీ ఆకలేసేస్తుంది, అది తినాలనిపిస్తుంది. కానీ అదే చివరికి అది వంకాయ కూర తింటాడు. చాలా బాగుంది అందుకే అంటాడు. ఎప్పుడు ఏది ఉంటే అది అడ్జస్ట్ అవ్వాలి. ఏది పెడితే అది అడ్జస్ట్ అవ్వాలి. నాకు ఇది ఇష్టం ఉండదు, ఇది ఇష్టము ఉంది అని అనుకోకూడదు. చివరికి అదే తనకి ఆకలి తీర్చింది. అందుకే ఏది పెట్టినప్పుడు ఇది వద్దు, ఇది ఇష్టం ఉండదు అని ఎప్పుడు అనకూడదు. ఏమంటారు? అంతే కదా. నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మాట. మనం ఎప్పుడైనా సరే అప్పు కావాలన్నప్పుడు మనం ఇంకో దగ్గర మనం అప్పు తీసుకోకూడదు, మనం ఇంకో దగ్గర తీసుకోకూడదు. ఒకవేళ నిజంగా మన ఫ్రెండే అప్పు అడిగాడు, మనం ఇస్తాం. 50,000 అవసరం వస్తుంది, ఆవిడకి 50,000 ఇవ్వి అని అడుగుతాం. మన ఫ్రెండే కదా, ఎప్పుడు అప్పు అడగలేదని మనం ఇస్తాం. తర్వాత 6 నెలలు అయిపోతుంది. 6 నెలలు అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడు అవసరం అంటే, నాకు ఆ రోజు అప్పు ఇచ్చాను కదా, నాకు ఇవి అంటే 50,000 కదా అంటే అవసరం ఇస్తాను అని అంటాం. మన అవసరానికి మనం ఇస్తాం, తను ఇస్తే మంచిదే. కానీ తను ఇవ్వకపోతే, అందుకే అంటాడు మనం అప్పు తీసుకోకూడదు, మనం ఇంకో దగ్గర తీసుకోకూడదు. అది నిజంగా మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు అలా చేస్తాడు. అందుకే మనం అప్పు తీసుకోకూడదు, మనం ఇవ్వకూడదు. ఏమంటారు? అంతే కదా. నిన్న ఒక అతను వచ్చి సీఎంగా పోటీ చేస్తే నువ్వేం చేస్తావా అని అడుగుతుందన్నమాట. నేను సీఎం అయితే కనుక వైన్ షాపులు, గంజాయిలు, స్మోకింగ్ అవన్నీ బంద్ చేస్తాను, నాణ్యమైన విద్య ఇస్తాను, నాణ్యమైన వైద్యం ఇస్తాను, అలాగే రైతులకి అందుబాటు గిట్టుబాటు ధర, ఆర్గానిక్ పండించమంట, ఎలాంటి కెమికల్ లేకుండా నాణ్యమైన నాసిరకంగా కెమికల్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్ని పండించేలాగా చేయిస్తాను. అందరూ మంచిలాగా ఎలాంటి కెమికల్ లేకుండా రైతులకి ఎంత గిట్టుబాటు ధర ఇస్తాను, మంచి ధర ఇస్తాను. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. ముఖ్యంగా రైతులు బాగుండాలి. నేను ఆ రైతులకి గిట్టుబాటు ధర ఇస్తాను. అది వైన్ షాప్ మూసివేస్తాను, నాణ్యమైన విద్య ఇస్తాను, నాణ్యమైన వైద్యము అందిస్తాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. నమస్తే. కొంతమంది అన్ని బంధాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది అక్క ఉంటాడు, కొంతమంది చెల్లి ఉంటుంది. కొంతమంది అక్క ఉంటే తమ్ముడు ఉండదు, తమ్ముడు ఉంటే అక్క ఉండదు, చెల్లి ఉంటే అక్క ఉండదు. కొంతమంది బంధాలు ఉంటాయి. కానీ స్నేహబంధం ప్రతి మనిషికి ఉంటుంది. స్నేహబంధం చాలా నమ్మకంగా ఉంటే స్నేహబంధం మన నమ్మకం తోడు ఉంటుంది. అదే నమ్మకం పోతే, కానీ స్నేహబంధం అంటే ఎప్పటికీ ఏడా అంటూ పోడా అంటూ మన ఫ్రెండ్తోనే అచ్చమైన పదాలు వస్తూ ఉంటాయి. ఏడా పోడా, ఏమిడా నా కన్నా బుద్ధి కన్నా, ఏమిడో ఏంటి కదా అని మా ఫ్రెండ్ అలా ఏడిపిస్తూ స్నేహబంధంలోని ఎంత మధురమైన జ్ఞాపకాలు. అందుకే స్నేహబంధం ప్రతి మనిషికి స్నేహబంధం ఉంటుంది. స్నేహబంధం ఈ సృష్టి విలువైన బంధం స్నేహబంధం. ఎందుకంటే కల్మషమైన బంధం, ఆత్మీయత పరికరించే మనసు స్నేహబంధం. ఒక్కసారి నమ్మకము పోతే జీవితంలో మళ్ళీ నమ్మకాన్ని సాధించలేమని. ప్రతి మనిషిలోని ఒక మనిషి నమ్మకంగా నమ్మేదంటే మరి ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. నమ్మకాన్ని ₹1,00,000 కూడా మనం కొనుక్కోలేమండి. ఒక్కసారి పోతే మళ్ళీ కొనుక్కోలేం. అది బంధమైన, స్నేహం బంధమైన, ఎలాగైనా ప్రతి జీవితం నమ్మకం అనేది చాలా. ఒక్క మనిషి మనకు నమ్మకంగా ఉండాలంటే ఆ నమ్మకాన్ని ఎప్పుడు మనము వృధా చేయకూడదు. ఒక్కసారి నమ్మక ద్రోహం చేసామా ఆ మనిషి మనము చూపించుకోలేము, మనం చూపు కూడా చూడలేము. అందుకే ఎవరిని ద్రోహం చేయకండి. ఎదుటివారు నమ్మకం పెట్టినప్పుడు ఆ నమ్మకాన్ని మీరు నిలవబెట్టుకోండి. ఏమంటారు? సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. నమస్తే అండి. మన దేశంలో
ముఖ్యంగా మన రైతులు చాలా బాగుండాలండి. మనం ఎప్పుడైనా సరే మనం భోజనము చేసేటప్పుడు ఈ 5,000 ఈ 5,000 మన నోట్లోకి వెళుతుందంటే ఆ ఘనత ఎవరు అంటే రైతు. ఆ రైతు బాగుంటేనే మనం బాగుంటాం. ఎప్పుడైనా సరే మన భోజనం తినేటప్పుడు దేవుడా ఈ భోజనం పండించే రైతు ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, వాళ్ళు వారు పండించే పంట నాణ్యమైనగా వర్షం పడేటప్పుడు కొట్టుకోకుండా, ఎండ వచ్చినప్పుడు వెళ్ళిపోకుండా వాళ్ళ రైతులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రార్థించండి. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. అన్నదాత సుఖినో భవంతు. ఏమంటారు? అంతే కదా. ఎవరైనా పొగిడేలా మురిసిపోవద్దు, నిచ్చినక్కద్దు, ముందు జాడి పడతాం. నిన్ను ఎవరైనా తిట్టాడా పట్టించుకోకు, కుక్కలు మరుగుతాయి. నువ్వు ఏమిటో నువ్వు తెలుసు, నీ తప్పు నువ్వు చేయలేదు, ఒక చేత మాట పడవసరం లేదు. వాళ్ళు ఏమిటో ఏదో రోజు తెలుసుకుంటారు, అప్పుడు వచ్చి నీకే సమాధానం చెప్తారు. ఎవరు ఏమన్నారని పట్టించుకోకు. నీ మనసు సాక్షికి మంచి అనిపిస్తే చెయ్యి, నలుగురి మనసు చేత అపకారం చేయకు. నువ్వేమిటి అందరికీ తెలుసు. ఎవరు ఏమన్నారని నువ్వేమి కుంగిపోవద్దు. దేవుడికి భయపడు, దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. నువ్వు తప్పు చేసావా, దేవుడికి భయపడు. నువ్వు తప్పు చేయలేదా, నీ మనసు సాక్షికి భయపడు. ఎవరు ఎక్కడైనా లొంగిపోవద్దు మిత్రమా. నువ్వేమిటి నువ్వు తెలుసుకో, మనం ఏమిటో మనకు తెలుసు. ఒక తిట్టాలని బాధపడకు, ఒక పొగిడేని నువ్వు నిచ్చినకు. నువ్వేమిటో నీ పని ఇచ్చేయి, అంతే. నువ్వు పెట్టు, అంతే. ఎక్కడున్నా పదండి ఓటు వేద్దాము. భారతదేశము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమాహారము. 5 సంవత్సరాలకు జరిగే ఈ ఎన్నికల మహోత్సవానికి అందరూ తమ వంతు పాల్గొని ప్రభుత్వాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఎంతైనా మనకు ఉంది. ఎన్నికల తేదీ 13వ తారీఖు 5వ నెల మే నెల 2024 అనగా సోమవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. వేదిక ఎవరి సొంత దగ్గరలో ఉన్న వారి పోలింగ్ బూత్. అందరూ ఓటు వేయండి. ఓటు మన ప్రధానమైన హక్కు. అలాగే ఆకాశ ఆత్మీయులైన తమంతా తమకు విచ్చేసి ప్రభుత్వ దేశాలను ఎన్నుకొని తుది తీర్పు కోసము కోరుచున్నాము. అలాగే జూన్ 4న మనం వేచి చేద్దాం. తలరాత్రిని మార్చే శక్తి ఈ ఓట్లు. ఏమంటారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ ఓటు వేయండి. అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈ వేళ మనకి 5 సంవత్సరాలు కడుపు నింపేలాగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము అందరికీ అందుబాటులో ఉండాలి. మంచి నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలి. మే 13న మన ఓటే మన ఆయుధం. మంచి నాయకత్వాన్ని ఎన్నుకుందాం, మంచి నాయకుడిని రావాలని అనుకుందాం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మనకి ఎవరు వచ్చినా పర్వాలేదు, మనకి ఎవరు వచ్చినా ముఖ్యంగా మనకి విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, రైతులకి అందమైన గిట్టుబాటు ధర ఉండాలి. రైతులు ముఖ్యంగా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. రైతులకి చాలా ముఖ్యమైనగా ఉండాలి. నమస్తే అండి. ఈరోజు అంశము చెప్పుడు మాటలు. చెప్పుడు మాటల వలన ఎన్నో దారాలు ఉంటాయండి. మనం కళ్ళాలు చూసింది వినేదే నమ్మాలి. చెప్పుడు మాటలు విని ఎప్పుడు మోసపోవద్దు. ఉదాహరణకి రామాయణంలోని కైకేయి రాముని ఎంతో ప్రేమిస్తుంది. అలాంటిది మందర వచ్చి చెప్పుడు మాట విని అయోధ్యకి 14 సంవత్సరాల వనవాసము, భరతుడి పట్టాభిషేకం అని చెప్పడం వల్ల చెప్పుడు మాట మన వల్లే కదా కైకేయి మారింది. ఎప్పుడైనా సరే చెప్పుడు మాటలు ఎప్పుడు వినద్దు. చాలా చాలా డేంజరస్ వైరస్ మన జీవితంలో డేంజరస్ వైరస్ ఏదంటే చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు వినకు మిత్రమా, మిత్రులారా. చూసిందే చూడాలి, వినింది వినండి. ఏమంటాడు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి స్వస్తి.